హలో అందరికీ. లాస్ట్ టైం అయితే హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు అక్కడైతే ఎండలు బాగున్నాయన్నమాట. అసలు తట్టుకోలేకపోయాము. ఇంకా ఈ కూల్ పెయింట్ గురించి అయితే తెలుసుకొని మనం టెర్రస్ పైన వేస్తే కూల్గా ఉంటుందని చెప్పేసి దాని గురించి తెలుసుకొని ఈ కూల్ పెయింట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కూల్ పెయింట్ వల్ల యూజెస్ అండ్ మనకి ఎన్ని లీటర్స్ కూల్ పెయింట్ అయితే పడుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఈ పెయింట్స్ వచ్చేసి బిర్లా కంపెనీ కూల్ పెయింట్స్ అనమాట. ఇవి బాగా వర్క్ అవుతున్నాయని చెప్పారంట, అందుకని ఇవి తీసుకొని వచ్చారు. మనకి వన్ బకెట్కి 2 లీటర్స్ ఫ్రీ వచ్చాయి. అంటే 20 లీటర్ పెయింట్కి 2 లీటర్ పెయింట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో మేము మొత్తం 40 లీటర్స్ కాబట్టి 4 లీటర్స్ అయితే ఫ్రీగా వచ్చాయన్నమాట. అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే కూల్ పెయింట్ వేయడానికి ముందు టెర్రస్ క్లీన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇవి కూడా తీసుకొని వచ్చారు. అంటే టెర్రస్ మనం రెగ్యులర్గా ఊడవం కాబట్టి కొంచెం మట్టి అదంతా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అదంతా క్లీన్ చేయాలి. సో దానికోసం అంటే నార్మల్ చీపిరితో ఊడిస్తే అదేం పోదు, అందుకని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చారు. ఇవి కూడా మనకి పెయింట్ షాప్లోనే దొరుకుతాయి అనమాట. మా హస్బెండ్ అయితే అక్కడే తీసుకొని వచ్చారు. 150 రూపీస్ అని చెప్పారు ప్రైస్. ఇక్కడ క్లీనింగ్ అంతా మేమే చేసుకుంటున్నాం కాబట్టి ఇవైతే కొనుక్కొని వచ్చాము. లేకుంటే బయట వాళ్ళైతే వాళ్ళే వచ్చి క్లీన్ చేసిపోతారు. సో మేమే చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ పెయింట్ అండ్ క్లీనింగ్ ఏమి చేయకముందు టెర్రస్ అంతా చూపిస్తున్నాను నేను మీకు. అంటే చాలా నీట్గానే, అంటే నార్మల్గా ఏం లేదనమాట పైనంతా. సో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత పెయింట్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మట్టి అదంతా ఉంటుంది కాబట్టి పెయింట్ అనేది సరిగా అతకదనమాట. ఇక్కడ మా మామయ్య అంతా టెర్రస్ అంతా ఇలా క్లీన్ చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా చేస్తారు కానీ ఇంకా మేమే చేసుకుందామని చెప్పేసి ఇలా అనుకున్నాము. ఇంకా పెయింట్ మాత్రం బయట అతను వచ్చేసి వేసాడు. క్లీనింగ్ అంతా మేమే చేసాము. ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఊడ్చేసి ఎత్తేయాలి, ఎత్తి పారబోయాలి. నెక్స్ట్ వాటర్తోని కడగాలన్నమాట. టెర్రస్ అంతా నీట్గా కడగాలి. మట్టి లాంటివి ఏం లేకుండా ఉంటే చాలు. అంటే కొన్ని టెర్రస్ పైన పాకురు అలా కూడా ఉంటుంది కదా, సో అదంతా పోవడానికి అనమాట ఇవి బాగా వర్క్ అవుతున్నాయి అన్నమాట. అంటే మంచిగా క్లీన్ అయిపోవడానికి అయితే మంచిగా యూజ్ అయినాయి, ఇవి బాగున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాటర్తోని క్లీన్ చేయడం. అంటే ఆ మట్టి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం మొత్తం ఊడ్చేసి ఎత్తేసేయచ్చు. అండ్ మాకు కొంచెం నార్మల్గానే రీసెంట్గానే క్లీన్ చేశారు, అందుకని చెప్పేసి కొంచెం నార్మల్గానే ఉంది కదా. సో ఇంకా అంతా వాటర్తోని కడిగేస్తున్నారనమాట. ఇదంతా కడిగేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ అలా మనం క్లీన్ చేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా అంత డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి పెయింట్ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ అయితే అంతా కడిగేసి ఇలా పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పెయింట్ అతను వచ్చేసి ఇంకా పెయింట్ ఇక్కడ మిక్స్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా పెయింట్ అనేది అలా వేసేస్తే మొత్తం పెచ్చుల్లా ఊడిపోయి వస్తుందని చెప్పారు. ఇక్కడ పెయింట్ కి వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. 10 లీటర్స్ పెయింట్ కి 3 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. అంటే 20 లీటర్స్ కి 6 లీటర్స్ వాటర్ అయితే కలిపారు. అంటే 20 లీటర్స్ పెయింట్ కి 6 లీటర్స్ వాటర్. సో మొత్తం ఒకేసారి కలపకుండా ఫస్ట్ 10 లీటర్స్ పెయింట్ కి అయితే 3 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేశారు. అండ్ నేను స్క్రీన్ పైన కూడా క్లియర్గా ఇస్తాను మీకు. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఇలా వేసుకోవాలి అనుకునే వాళ్ళు సొంతంగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ పెయింట్ మొత్తం వర్టికల్ డైరెక్షన్లోనే వేశారనమాట. తర్వాత డబల్ కోటింగ్ ఉంటుంది. ఆ డబల్ కోటింగ్ అప్పుడు ఇలా మొత్తం హారిజెంటల్లా వేస్తారంట, చెప్పారు వాళ్ళు. నార్మల్గా ఎలా పడితే అలా వేసేయకుండా వాళ్ళ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, సో అలా ఫస్ట్ అంతా వర్టికల్లా వేశారు. అంటే నేను మొత్తం మీకు క్లియర్గా మధ్యలో చూపిస్తూనే ఉంటాను, అంటే కంప్లీట్ అవుతుంటే ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇలా అనమాట. ఫస్ట్ మొత్తం వర్టికల్ డైరెక్షన్లో వేస్తున్నారు. ఇదే డైరెక్షన్లో ఫస్ట్ టెర్రస్ అంతా వేస్తారనమాట. తర్వాత హారిజెంటల్గా దానిపైన డబల్ కోటింగ్లా వేస్తారు. అండ్ ఈ పెయింట్ వేయడం 6కి అలా స్టార్ట్ చేశారు, ఎర్లీ మార్నింగే. ఎందుకంటే సమ్మర్ టైంలో కదా, ఇంకా ఎండ వస్తుందని చెప్పేసి మార్నింగే స్టార్ట్ చేశారు. అండ్ ఇది అయిపోవడం కూడా 8:30 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టేశాము అండ్ డ్రై అయిపోయింది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. ఇలా వర్టికల్ డైరెక్షన్లో వేసిన తర్వాత డబల్ కోటింగ్ లాగా హారిజెంటల్ డైరెక్షన్లో వేస్తారనమాట. ఒకవైపు కూల్ పెయింట్ వేస్తున్నారు, ఒకవైపు డ్రై అయిపోతూనే ఉంది. చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయింది. ఈ వీడియో చాలా మంది యూట్యూబ్లో కూడా పెట్టారు. ఆ వీడియోస్ కూడా మేము చూసామన్నమాట. 5 లీటర్స్ పెయింట్కి 2 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసామని చెప్పారు. కానీ మేము 10 లీటర్స్ పెయింట్కి 3 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసాము. ఎందుకంటే మాకు పెయింట్ అంటే సజెస్ట్ చేసిన వాళ్ళు అలానే చెప్పారనమాట, అలానే బాగుంటుందని చెప్పేసి. ఎక్కువ వాటర్ వేసినా కానీ పల్చగా అయిపోతుంది, మళ్ళీ డబల్ కోటింగ్ వేయాల్సి వస్తుందని చెప్పారు. అండ్ డబల్ కోటింగ్ కూడా పల్చగా ఉంటే మళ్ళీ త్రిబుల్ కోటింగ్ కూడా వేయాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి వాటర్ అనేది తక్కువ యాడ్ చేద్దామని చెప్పారనమాట. సో మేము కూడా అలానే 10 లీటర్స్కి పెయింట్కి 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసాము.
సో టోటల్ 20 లీటర్స్ పెయింట్కి 6 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసామన్నమాట. ఈ వీడియో వేరే ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను కూడా వీడియో తీశాను. అండ్ ఇక్కడ ఒక డైరెక్షన్లో పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో డైరెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 10 లీటర్స్కి 3 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఇలాంటి వీడియోస్. అండ్ దీనివల్ల మనం కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఈ పెయింట్ వేసుకుంటే ఏసీ అవసరం లేదు, కూలర్ అవసరం లేదని నేను చెప్పను, కానీ కొంచెమైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే పెయింట్ తర్వాత మాకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది ఇంట్లో. అంటే ఇల్లు కొంచెం బండలు కానీ అన్నీ చల్లగా ఉన్నాయన్నమాట. కింద ఫ్లోరు కానీ అంతా చల్లగా అనిపించింది. కొంచెం పర్వాలేదు. నార్మల్గా అయితే ఫుల్ ఉబ్బ ఉందన్నమాట. అసలు తట్టుకోలేనంత ఉబ్బు ఉండేది. కానీ మేము నార్మల్గా ఫ్యాన్తోనైతే ఉన్నాము. నార్మల్గా మనం సమ్మర్లో 10, 11 ఆ టైం వరకు ఇంకా ఫ్యాన్, ఏసీ లేకపోతే ఉండలేము. కానీ ఈ పెయింట్ తర్వాత ఒక 10, 11 అప్పుడు కూడా కొంచెం కూల్గానే అనిపించింది. సో ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, ఏసీ కానీ వేసుకోవాలనుకునే వాళ్ళు ఒక 12 నుంచి అయితే స్టార్ట్ చేసిన మిగతా 2 అవర్స్ అయితే సేవ్ చేసినట్టే కదా. సో అలా కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ హారిజంటల్ డైరెక్షన్ స్టార్ట్ చేశారనమాట. అంటే డబల్ కోటింగ్లో స్టార్ట్ చేశారు. అక్కడ బ్రష్తోని అతను ఏం చేస్తున్నారంటే ఫిల్ చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ గ్యాప్స్ని చిన్న బ్రష్ తీసుకొని ఫిల్ చేస్తున్నారు. అయితే పెయింట్ రోలర్ ఉంది కదా, దాంతో అన్నీ ఫిల్ అవ్వవు కాబట్టి అలా చిన్న బ్రష్తోనైతే ఎక్కడెక్కడ గ్యాప్స్ అనేవి ఉన్నాయి చూసి చిన్న బ్రష్తోనైతే ఫిల్ చేస్తున్నారు. ఈ పెయింట్ వల్ల మనకి ఎన్ని డిగ్రీస్ ఎండ తగ్గుతుంది అంటే 10 డిగ్రీస్ వరకు అయితే తగ్గుతుందని చెప్పారు. అంటే బయట మనకి 40 డిగ్రీస్ ఉందనుకోండి, ఇంట్లో 30 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ బయట 30 ఉందనుకోండి, ఇంట్లో 20 ఉంటుంది. సో అట్లా అనమాట. అంటే బయట 40 ఉంటే మనకి ఇంట్లో 30, అంటే 10 డిగ్రీస్ వరకు అయితే తగ్గుతుంది. అయితే మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి, కానీ మాకైతే బిర్లా పెయింట్స్ అయితే బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. కానీ నిజంగానే బాగుంది కూడా, నేను కూడా చెప్తున్నాను. మా ఇంట్లో మేము రెగ్యులర్గా ఉంటాము. అండ్ మా ఇంటి నుంచి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగిన తర్వాతే నేను చెప్తున్నాను. వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాతనే నేను కూడా చెప్తున్నాను. నిజంగానే చాలా బెటర్ అనిపించింది పెయింట్ వేసిన తర్వాత. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మేము తీసుకొచ్చింది 40 లీటర్స్ పెయింట్ కదా, కానీ మాకు 20 లీటర్స్ పెయింట్ అయితే సరిపోయింది. అంటే ఒకటే బకెట్ మాకు సరిపోయింది, ఇంకొక బకెట్ అయితే రిటర్న్ ఇచ్చేసారు. అండ్ 20 లీటర్స్ పెయింట్కి ఇంకొక 2 లీటర్స్ కూడా ఫ్రీ వచ్చాయని చెప్పా కదా. సో ఆ 22 లీటర్స్ పెయింట్ అయితే సరిపోయిందనమాట. 20 లీటర్స్ పెయింట్ బకెట్ వచ్చేసి 5000 ప్రైస్ అయితే పడింది. సో మా ఇంటికి 6 రూమ్స్కి 20 లీటర్స్ సరిపోయింది. మావి కొంచెం రూమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మీరు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అలా అయితే ఎంత పెయింట్ పడుతుంది అనేది మీరు తెలుసుకోండి. అండ్ మీ నియర్ బై పెయింట్ షాప్స్లో కనుక్కోండి, ఇంకా బెటర్ పెయింట్స్ ఏమన్నా ఉంటాయేమో కనుక్కొని మీరు వేసుకోవచ్చు. కానీ సమ్మర్లో ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అయితే మనం ఎంత ఏసీ కానీ కూలర్ కానీ యూస్ చేసినా కానీ మనం కంప్లీట్గా దాని దగ్గరే ఉండలేము కదా. సో ఈ పెయింట్ వేసుకుంటే మనం కొంతలో కొంత ఇల్లును కూడా కూల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లోర్కి కానీ టెర్రస్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ వర్షం పడినా ఇదేం పోదు కూడా. మాకు డిఫరెన్స్ అయితే చాలా తొందరగానే అర్థమైంది. అది సమ్మరే కాబట్టి 10, 11 కలా మేము టెర్రస్ పైకి ఎక్కినప్పుడు పెయింట్ వేసిన ప్లేస్లో కాలు పెట్టినప్పుడు అసలు ఏం కాలలేదు, కొంచెం కూడా కాలలేదన్నమాట. నార్మల్ ప్లేస్లో పెడితే కాళ్ళు మొత్తం కాలుతున్నాయి. సో తొందరగానే మాకు డిఫరెన్స్ అయితే అర్థమైంది. ఫైనల్గా ఇలా టెర్రస్ అంతా కూల్ పెయింట్తో అయిపోయింది అనమాట. ఇంకా సమ్మర్ హీట్ నుంచి మా బాధ అయితే పోయినట్టే అనిపించింది నాకు. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో డబల్ కోటింగ్ వేసిన తర్వాత ఇలా థిక్గా అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.